హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ దేవుని వాక్యాన్ని ఒక మాటను మనం ధ్యానించుకుందాం. సామెతలు 11:28లో ఒక చక్కని మాట ఉంది. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారంట, అభివృద్ధి చెందుతారంట. ఎవరండి నీతిమంతులు? అందరూ కాదు, నీతిమంతులు చిగురాకు వల్లే వృద్ధి నొందుతారంట. వాళ్ళు వృద్ధి నొందుతారంట, వారు అభివృద్ధి చెందుతారు. వారు అక్కడికే ఆగిపోరు, అక్కడికే సొమ్మసిల్లిపోరు, అక్కడికే కూలిపోరు. వారు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఒక చిగురాకు చూడండి, ఒక చెట్టు చిగురించినప్పుడు చూడండి ఎంత చక్కగా కనబడుతుంది. ఒక చెట్టు చిగురిస్తుందంటే అది పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది అని అర్థం. అది ఆ చెట్టు చిగురించకపోతే అది ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు. ఈరోజు అభివృద్ధి ఉంది అంటే అది చిగురు వేస్తుందని అర్థం. చిగురు ఒక చెట్టు లేకపోతే ఒక మొక్క వేసింది అంటే అది అభివృద్ధి చెందుతుంది అని అర్థం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతిగా నువ్వు బ్రతుకున్నట్లయితే, యథార్థవంతుడుగా నువ్వు బ్రతుకున్నట్లయితే, దేవుని వాక్యం విని ఈ పాప ఊబులో నుండి నీవు ఒక పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, ఒక ప్రత్యేకింపబడి దేవుని బిడ్డగా నువ్వు జీవించినట్లయితే నీవు నీతిమంతుడిగా ఎంచబడతావు. ఆ నీతిమంతుడు చిగురాకు వలె అభివృద్ధి చెందుతాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి విమోచన కలిగిన ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారు. వారు నీతిమంతులు కాబట్టి ఈరోజు దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన నీతిని నువ్వు కాపాడుకున్నట్లయితే నీవు నీ కుటుంబము అభివృద్ధి చెందుతావు, ఆశీర్వాదం పొందుతావు. అందుచేత నీవు అభివృద్ధి చెందాలా, నీ కుటుంబము అభివృద్ధి చెందాలా, నీవు నీ కుటుంబము చేస్తున్న ప్రతి కార్యకలాపాలు అభివృద్ధి చెందాలంటే నీతిమంతుడిగా జీవించాలి. ఈ నీతి యథార్థత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది. అలాగే ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నీతిగా బ్రతికి ఆ యొక్క అభివృద్ధిని చిగురాకు వలె వారు అభివృద్ధి చెందుతారు, వృద్ధి నొందుతారు. ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరూ వృద్ధి నొందాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ప్రభు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు నాయన. ఇదిగో విన్న వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరు నీతిమంతులుగా జీవించి వారు చిగురాకు వలె వృద్ధి నొందాలి. ఆమేన్. అట్టి ఆశీర్వాదం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబంలో జరుగునుగాక. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. thank you